ఈ నెల 16వ తేదీన విశాఖ పోర్ట్లో బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ షిప్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ కంటైనర్ షిప్లో 25 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ అయితే ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ న్యూస్ ఎప్పుడైతే స్ప్రెడ్ చేయడం జరిగిందో ఇది దేశవ్యాప్తంగా ఒక కలకలం అయితే సృష్టించిందనమాట. అయితే మనకు ఈ 25,000 కేజీల డ్రగ్స్ ఎంత వాల్యూ ఉంటాయని మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ ఉన్నట్లయితే సిబిఐ వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. అసలు ఈ డ్రగ్స్ను ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు, ఎన్నికల సమయంలో వీటిని తెప్పించవలసిన అవసరం ఏమున్నది అనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విశాఖపట్నంలో తాజాగా బ్రెజిల్ నుంచి వచ్చి పట్టుబడిన భారీ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం అయితే చినికి గాలివానగా మారుతుందన్నమాట. అసలే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరైతే బురద జల్లుకుంటున్నారనమాట. ఈ కంటైనర్ మాది కాదని, ఈ కంటైనర్లో ఉన్న డ్రగ్స్ మీవని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారనమాట. అంతేకాకుండా దీనికి సంబంధించి సోషల్ మీడియా అయిన ఫేస్బుక్లోనైతే ఈ విషయం చాలా వైరల్గా మారిందనమాట. అదే సమయంలో విశాఖ పోలీసుల తీరుపై సిబిఐ వాళ్ళైతే తమ ఎఫ్ఐఆర్లో చేసిన ఆరోపణలు అయితే ఒక వివాదంగా మారిందనమాట. అయితే దీనిపై పోలీసులు విచారణ ఇచ్చుకున్న అనుమానాలు మాత్రం తగ్గిపోలేదనమాట. విశాఖలో ఈ నెల 16వ తేదీన బ్రెజిల్ నుంచి వచ్చిన భారీ కంటైనర్ను సిబిఐ అధికారులు అయితే ఇంటర్పోల్ సమాచారంతో దాన్ని వెంబడించి పట్టుకోవడం జరిగిందనమాట. అయితే దీన్ని ఎక్కడి నుంచి వెంబడించారంటే తమిళనాడు తీరం నుంచి దీన్ని ఫాలో అవుతూ సిబిఐ వాళ్ళు అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు విశాఖపట్నం రాగానే దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. ఇందులో 50,000 కిలోల ఈస్ట్ ఉన్నట్లు దీన్ని తెప్పించింది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారనమాట. ఇందులో ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ తెప్పించారని సిబిఐ వాళ్ళైతే ఆరోపిస్తున్నారనమాట. అసలు ఎవరు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం సరుకుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్ళాలన్నా, లేదంటే ఒక దేశం నుంచి మరో దేశానికైనా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకువెళ్ళాలన్నా సరే మనకు ఒక ఇన్వాయిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆ ఇన్వాయిస్నే కన్సైనర్ అని అంటారనమాట. అంటే ఈ ఇన్వాయిస్లో కన్సైనర్ పేరు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం కన్సైనర్ అంటే సరుకు ఎవరైతే పంపించారో వాళ్ళ డీటెయిల్స్ అయితే కన్సైనర్ ప్లేస్లోనైతే ఉంటాయి అనమాట. అలాగే కన్సైనీ వచ్చేసేసి సరుకు ఎవరికి పంపిస్తున్నారు అనే దానిపైన కన్సైనీ అంటారనమాట. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళు పంపించింది సరుకు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద అయితే బ్రెజిల్ నుంచి రావడం జరిగిందనమాట. కంటైనర్లోనైతే వాళ్ళకు కావాల్సిన సరుకునైతే తీసుకోవడం జరిగిందనమాట. దాంట్లో ఏముందంటే డైడీస్ట్ అయితే మేము ఆర్డర్ చేసామని అయితే ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. అలాగే దానికి సంబంధించిన ఒక వ్యక్తి అయితే కోనం హరికృష్ణ అనమాట. ఇతను దీనిపై స్పందించడం జరిగింది. సో ఇతను కంటైనర్లో ఉన్న డైడీస్ట్ గురించి ఏమని చెప్పాడంటే వీళ్ళైతే కొత్తగా ఫీడ్ ఫ్యాక్టరీని అయితే ప్రారంభిస్తున్నామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. దీనికోసం డైడీస్ట్ దానికి ముడిసరుకని అతను కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే దీన్ని బ్రెజిల్ నుంచి తెప్పిస్తున్నామని అతను చెప్పడం జరిగింది. ఈ నెల 16న ఈ సరుకు కంటైనర్లో విశాఖకు వచ్చిందని, ఈ నెల 19న సిబిఐ బృందం ఆ సరుకులను పరిశీలించడం జరిగిందని, అయితే ఆ డైడీస్ట్లో డ్రగ్స్ ఉన్నాయని సరుకులను అయితే వాళ్ళైతే పరీక్ష కోసం సిబిఐ వాళ్ళైతే తీసుకువెళ్ళడం జరిగిందని ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున కోనం హరికృష్ణ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా సిబిఐ వాళ్ళు ఈ సరుకుని 2 సార్లు అయితే పరిశీలించడానికి తీసుకువెళ్ళడం జరిగిందని, అయితే మా సరుకు జనవరి 14వ తేదీన మేము బ్రెజిల్లో దీన్ని ఆర్డర్ పెట్టుకుంటే అది బయలుదేరి మాకు మార్చి 16వ తేదీకి అది విశాఖ చేరుకుందని కోనం హరికృష్ణ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. దాని తర్వాత ఏం జరిగిందనేది తమకు తెలియదని, ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదని, సిబిఐ వాళ్ళు విచారణకు పిలిస్తే మేము హాజరయ్యి వాళ్లకు సహకరిస్తామని అతను చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ సంస్థకు చెందిన వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ రావు కూడా ఈ వ్యవహారంపై స్పందించడం జరిగిందనమాట. మేము 25 కేజీల డైడీస్ను ఆర్డర్ చేశామని, ఈ నౌక రావడానికి కొద్దిగా ఆలస్యమైందని వైస్ ప్రెసిడెంట్ అయిన గిరిధర్రావు గారు కూడా చెప్పడం జరిగిందనమాట. అలాగే గిరిధర్రావు గారు ఏమని చెప్పారంటే జనవరి 14న బ్రెజిల్లో బయలుదేరిందని, 16 విశాఖకు అయితే చేరుకుందని, మార్చి 16వ తేదీన ఇంటర్పోల్ నౌక సమాచారం వచ్చిందని, మార్చి 19న ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ బృందం 2 రోజులు అయితే తనిఖీలు చేసిందని, రొయ్యల మేత తయారీకి సరుకు ఆర్డర్ చేసినట్లు ఆయన అయితే వెల్లడించడం జరిగిందనమాట. కానీ ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సిబిఐ చెప్తుందని, దీంతో మరో పరీక్ష నిర్వహిస్తామని అధికారులు చెప్పినట్లు వైస్ ప్రెసిడెంట్ అయిన గిరిధర్ రావు గారు అయితే చెప్పడం జరిగిందనమాట.
అయితే సిబిఐ వాళ్ళు చెప్పేది ఏంటంటే డైడీ ముసుగులో డ్రగ్స్ తెప్పించారని సిబిఐ వాళ్ళు అయితే ఆరోపించడం జరిగిందనమాట. అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు సిబిఐ కోర్టు జడ్జి నేరుగా దీన్ని పరిశీలించేందుకు పరీక్షల కోసం ల్యాబ్కు తీసుకువెళ్ళడం జరిగిందనమాట. 2 రోజులు ఈ రిపోర్ట్లో రాబోతుందని, అనంతరం అసలైన విషయాలు తెలుస్తాయని సిబిఐ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే సిబిఐ అధికారులు విశాఖ తీరంలో ఈ కంటైనర్ను పట్టుకునే సమయంలో ఏపీ పోలీసులు తమకు ఆటంకం కల్పించారని ఎఫ్ఐఆర్లోనైతే సిబిఐ వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి విశాఖ పోలీసులు ఏమని చెప్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాము. మేము కేవలం డాగ్ స్క్వాడ్ను సిబిఐ వాళ్ళు అడిగితే మేము ఇవ్వడానికి వెళ్ళామని సిపి రవిశంకర్ అయ్యన్నార్ అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ సమయంలో వీళ్ళైతే ఫోటోలు తీస్తున్నారనమాట. అంటే కంటైనర్, అలాగే కంటైనర్లో ఏమైనా డ్రగ్స్ ఉన్నాయని వాళ్ళైతే ఫోటోలు అయితే తీసుకుంటున్నారనమాట. ఆ సమయంలో తాము అక్కడికి వెళ్ళడం సిబిఐ వాళ్ళైతే ఆటంకంగా భావించి మాపై ఇలాగా ఆరోపణలు అయితే చేస్తున్నారని సిపి రవిశంకర్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి నిజ నిజాలు సిబిఐ కోర్టులో తేల్చుకుంటామని సిపి రవిశంకర్ గారు అయితే చెప్పారనమాట. మరోవైపు విశాఖ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసేసి కోనం వీరభద్రరావు, అలాగే ఇతరులకు అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలతో వాళ్ళకైతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నమాట. అంటే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి, అలాగే టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకు సంబంధాలు ఉన్నాయన్నమాట. ఈ విషయం తాజాగా తెలియడం జరిగింది. కానీ ఎన్నికల సమయం కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధేశ్వరి సహా అందరికీ ఈ మసి అంటించే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సిబిఐ దర్యాప్తులో సంధ్య ఆక్వా పేరైతే బయటపడడం జరిగిందనమాట. డ్రగ్స్తో వచ్చిన కంటైనర్లు సంధ్య ఆక్వా పేరిట బుక్ చేయడం జరిగిందని, దీంతో సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన కాల్ డేటాను పరిశీలిస్తున్నారనమాట. దీంతో పాటు విశాఖ పోర్టులో కస్టమ్ అధికారుల కార్యకలాపాలపైన కూడా వాళ్ళైతే ఒక దృష్టి అయితే పెట్టడం జరిగింది. కస్టమ్ అధికారుల పనితీరుపై వాళ్ళకైతే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా సంధ్య ఆక్వా కార్యాలయంలో సిబిఐ వాళ్ళు తనిఖీలకు వెళ్ళినప్పుడు వారికి సంధ్య ఆక్వా యాజమాన్యం అంతగా సహకరించలేదని సిబిఐ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే కాకినాడ జిల్లాలోని మూలపేట ఎస్ఈజెడ్ కాలనీలో సంధ్య ఆక్వా పేరిట ఒక బస్సు అయితే అనుమానాస్పదంగా పార్కింగ్ చేసి ఉండటంతో మరింత అనుమానాలు అయితే సిబిఐ వాళ్ళకైతే పెరిగినాయని చెప్తున్నారనమాట. సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సు, ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్ మదర్ బోర్డులు ఆ బస్సులో ఉన్నాయని సిబిఐ అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. అయితే డ్రగ్స్ పరీక్షల కోసం నమూనాలు సేకరించిన తర్వాత న్యాయమూర్తి సమక్షంలో 25,000 కేజీల బ్యాగులు కంటైనర్లో పెట్టి వాళ్ళైతే ఒక సీల్ అయితే వేయడం జరిగిందనమాట సిబిఐ వాళ్ళు. ప్రస్తుతం దీనిని విసిటిపిఎల్ మెయిన్ గేట్ వద్ద అయితే ఎగ్జామినేషన్ పాయింట్లను అయితే ఉంచడం జరిగింది. అయితే ఈ కంటైనర్లో నమూనాలు సేకరించిన సమయంలో సంధ్య ఆక్వా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో జనం చేరి సిబిఐ వాళ్ళు చేసే పనులకు ఆటంకం కలిగించారని సిబిఐ వాళ్ళు అయితే ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగిందనమాట. డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన సిబిఐ సంధ్య ఆక్వా సంస్థ కార్యాలయంలో సోదాలు చేసి రికార్డులను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. అనంతరం ఆ సంస్థపై కేసు నమోదు చేసి డ్రగ్స్ నమూనాలను ఢిల్లీలో ఉన్న ఒక ల్యాబ్కి అయితే పంపించడం జరిగిందనమాట పరిశీలన కోసం. ఇది విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించిన నిజాలన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.